నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్ అండ్ యోగా ట్రైనర్ మనతో పాటు ఉన్నారు హరిణి వీనుకొండ గారు. నమస్తే మేడం. నమస్తే. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా టీచింగ్ ఫీల్డ్ వాళ్ళకి చెప్పారు. అలాగే స్పోర్ట్స్లో కూడా చాలా మంది రాణించాలనుకుంటారు, కాకపోతే వాళ్ళు ఎదగలేకపోతుంటారు. చాలామందికి ఎంత చిన్నప్పటి నుండి ఆ కోరిక ఉంటుంది, నేను స్పోర్ట్స్లో ఇది సాధించాలి అది సాధించాలి అని ఒకటి ఉంటుంది. వాళ్ళకి మొబైల్ నెంబర్లో ఏమైనా పర్టికులర్గా నెంబర్స్ ఉంటాయా? మనకి ప్రతి ఒక్కళ్ళకి చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని చూసుకున్నా కూడా ప్రతి మనిషి యాక్టివ్గా ఎంజాయ్గా ఉన్నారు అంటే ఏజ్ వాళ్ళు చేసుకున్నా కూడా, చిన్నపిల్లలు కాంచి 60 ఏళ్ళ వరకు 80 ఏళ్ళ వాళ్ళకి కూడా వాళ్ళు ఎంత యాక్టివ్గా ఆడుతూ పాడుతూ ఉంటే వాళ్ళు అంత యాక్టివ్గా ఉంటారు. అంటే స్పోర్ట్స్లో కానీ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీలో ఎంత బాగా ఉంటే వాళ్ళంతా హ్యాపీగా ఆనందంగా ఫిట్గా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి ఆటలంటే ఇష్టమే. చిన్నపిల్లలు పుట్టిన దగ్గర ఒక 1 year దగ్గర నుంచి చూసుకొని ఒక 90 ఏళ్ళ వాళ్ళు ఎవరు చూసుకున్నా కూడా వాళ్ళకి గేమ్స్ అంటే చాలామంది ఇష్టపడతా ఉంటారు. ఆ గేమ్స్లో ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఇంతకుముందు ప్రతి ఒక్కళ్ళకి ఈ బాగా మొబైల్ నెంబర్స్ రాకముందు ఏంటంటే వాళ్ళు ఎలా అయినా సరే వాళ్ళు ఉన్న ఎంతసేపు చాలా బాగా ఆడుకుంటూ వాళ్ళ మీద పొటెన్షియల్ ఉండి అప్పుడు వాతావరణం వేరుండేది. ఎంతోమంది ఈజీగా దాంట్లో అనుకున్న దాంట్లో ఎదుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు రోజుల్లో ఏమైపోయింది, ఆ ఫిట్నెస్ లేదు. ఎదగాలనుకుంటారు, కొంతమంది తపన పడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఈజీగా ఏదైనా కూడా లక్కీగా అన్ని గ్రాస్పింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎంత కష్టం చేసినా ఎంత బాగా ఇదైనా కూడా వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర డ్రాబ్యాక్ అయిపోతూ ఉంటారు. అందులో అసలు ఆటలంటే చెప్పే పని లేదు. అది క్రికెట్ కావచ్చు, స్పోర్ట్స్ మన కబడ్డీ కావచ్చు, ఇంకా ఏ రంగాల్లో తీసుకున్న టెన్నిస్ కావచ్చు, ఇలాంటి చాలా రంగాలు ఇప్పుడు చూసుకుంటే ఎంతోమంది పోటీ పడుతున్నారు. పోటీ ఎక్కువైపోయింది. ఆ పోటీ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి తీవ్రమైన ఒత్తిడి ఎక్కువైపోతుంది. దానికి తగ్గట్టు వెనకటి కాలంలో మీరు అన్నట్టు లాస్ట్ టైం మీరు ఒకటి అడిగారు, మొబైల్ లేనప్పుడు ఎలా ఉన్నారు అని. మొబైల్ లేనప్పుడు ఉన్నారు అంటే అప్పుడు ఎంతసేపు వాళ్ళు తినేవాళ్ళు, ఉండేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన దాని మీద ఫోకస్ చేసుకొని ఎంతసేపు యాక్టివిటీ మీద ఫోకస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ మాత్రం టైం దొరికినా కూడా కూర్చున్న దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి అప్పుడే పుట్టిన బాబు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మా అయితే మొబైల్ పట్టుకునే చూస్తూ ఉన్నారు. మరి ఆ మొబైల్ నెంబర్ అనేది పాజిటివ్లో ఉంటే మనకి పాజిటివ్ వైబ్ వస్తుంది, నెగిటివ్లో ఉంటే నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. మన డేట్ ఆఫ్ బర్త్కి ఆపోజిట్లో ఉన్నా కూడా ఆ ప్రభావం మన మీదే పడుతూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి మంచి వ్యక్తి ఉంటే ఆ సాంగత్యం మొత్తం మన మీద పడుతుంది, మనం కూడా ఆటోమేటిక్గా మంచిగా మారుతూ ఉంటాం. అదే చెడు ప్రవర్తన కలిగి వాళ్ళు వస్తే ఆ వాతావరణం అంతా కూడా ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాగే రోజు మొత్తంలో 24/7 365 days ఇప్పుడు మనం 20 గంటలు మొబైల్తోనే గడుపుతాం. ఇప్పుడు కుటుంబ సభ్యులతో కూడా గడపట్లేదు. అలాంటి మొబైల్లో ఏదన్నా నెగిటివ్ నెంబరు, చెడు వైబ్రేషన్ ఉన్న నెంబరు అలాంటిది మన దాంట్లో ఉంటే మనం ఎక్కడ ఎలా ఎదగలుగుతాం? అంతే కదా. సో అట్లాంటప్పుడు వీళ్ళకి ఏంటంటే ఆ నెంబర్స్ అనేవి ప్రతి ఒక్క దానికి ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటాయి, ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఆ నెంబర్లు మనకు అనుకూలమైన నెంబర్లు మనం దీంట్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళ శక్తి, వాళ్ళ పొటెన్షియల్తో పాటు ఈ యొక్క వైబ్రేషన్ కూడా కలిగి వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళు అనుకున్న రంగాల్లో ముందుకెళ్ళగలుగుతారు. అక్కడ ఏమవుతుంది, వాళ్ళలో ఉన్న ప్రోకాస్టినేషన్ కావచ్చు, బద్ధకం కావచ్చు, ఏదన్నా ఉన్నా ఎడిక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళలో నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇందులో మనం ఏవైతే ఉండకూడదని ఫస్ట్ చెప్పుకుందాం. 0s ఉండకూడదు, ఎండింగ్లో 8 ఉండకూడదు, 7 అనేది ఉండకూడదు మొబైల్లో. ఓన్లీ స్పోర్ట్స్ వాళ్ళకైనా మేడం? ఎవరికైనా సరే మొబైల్ నెంబర్లో ఏ మొబైల్ నెంబర్ తీసుకున్నా కూడా, లక్కీ మొబైల్ నెంబర్ కానీ నార్మల్ మొబైల్ నెంబర్లో కానీ ఎవరికైనా 0s ఉన్నాయా చూసుకోండి, ఎండింగ్లో 8 ఉందా చూసుకోండి, ఎక్కువ 7లు ఉన్నాయా చూసుకోండి. ఇలా ఎప్పుడైనా సరే నెంబర్లు ఎప్పుడైనా ఎక్కువ నెంబర్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము ఆ యొక్క ఫ్రీక్వెన్సీ మనకి ఎక్కువ 0s అయిపోతూ ఉంటుంది. 0s ఎక్కువ ఉన్నాయి అనుకోండి నెంబర్లో, మనం ఎంత చేసినా కూడా పొటెన్షియల్ అవ్వదు. అట్లా మనకి 8లు ఎక్కువ ఉన్నా కూడా ఏ నెంబర్ అయినా కూడా ఎక్కువ సార్లు రిపీట్ అవ్వకూడదు. వాటికి వచ్చేసరికి ఏ నెంబర్ ఉండాలి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో 1569 అనే ఫిల్లర్ నెంబర్స్ కంపల్సరీ. ఏ మొబైల్ నెంబర్లో 10 digits, ఏ 10 digits ఉన్నా కూడా ఇది ఉండాలి. ఎట్ ది సేమ్ టైం 10th ప్లేస్లో 2 కానీ 7 కానీ ఉండకూడదు, మన 8 కానీ ఉండకూడదు. 10th నెంబర్లో మన మొబైల్ నెంబర్ 10th నెంబర్లో ఈ 276 అనే నెంబర్లు మనకు ఉంటే ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్గా ఎదగాలి, మంచి ఆటల్లో పాటల్లో బాగా ముందుకెళ్ళాలి, చెయ్యాలి అనుకున్నప్పుడు మా శక్తి ఉందా సరిపోదండి. మీ శక్తి ఉన్న వాళ్ళకి నేను ఎప్పుడూ కూడా దీంట్లో మన విల్ పవర్నే నమ్ముకోమని చెప్తాను.
నేను ఎప్పుడూ కూడా ఎవరికైనా సరే ఆ విల్ పవర్ ఉండి 1%లోనే ఉండాలి. ప్రతి ఒక్క మనిషి కూడా సింగిల్ మన 1% లెవెల్లో ఉండి మనం అనుకున్న అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి. అదృష్టవశాత్తు కొంతమంది పీపుల్ అలా గోల్డెన్ స్పూన్తో పుడతారు. వాళ్ళు ఏదనుకున్నా కూడా చాలా యాక్టివ్గా వెళ్ళిపోతారు. కానీ మిగతా 90% పీపుల్ ఎంత కష్టపడ్డా వాళ్ళు ఎక్కడేసిన గొంగళి అన్నట్టే ఉంటారు. చెయ్యాలనుకుంటారు, వాళ్ళకి శక్తి సరిపోదు, మనీ సరిపోదు, చుట్టూ వాతావరణం సరిపోదు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవచ్చు. వాళ్ళు ఎన్ని అనుకున్నా కూడా ఎన్నో రకాల డీమోటివేట్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. సక్సెస్ అయిన వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారంటే ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడున్నవాడు సక్సెస్ అయ్యేవాడు ఎలా అయినా సక్సెస్ అయిపోతాడు. బట్ ఇదిలా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాధపడకుండా ఈజీగా గ్రాస్పింగ్ చేస్తూ ఈజీగా ఎదగడం కోసం, అంటే వాళ్ళ కష్టానికి ఇది తోడైతే ఇంకా అంటారు చూసారా, మనం ఏదైనా సరే అన్నీ ఉన్నా అల్లి నోట్లో శని అన్నట్టుగా మనం అన్నీ ఉన్నాయి, కానీ మనకి లైఫ్లో కర్మ బాగోలేదనుకోండి మనం ఎంతకీ ముందుకెళ్ళాం. అదే ఏమీ లేకపోయినా కూడా వాళ్ళకి లక్ కలిసి వచ్చి వాడి కష్టానికి కొద్దిగా మనకు పడే కష్టానికి కొంచెం ఎవరైనా చేయూతనిచ్చి సపోర్ట్ అయిందనుకోండి, గాడ్ బ్లెస్సింగ్ ఉంటే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అయిపోతాం. అలాగే ఈ నెంబర్ మనకి సపోర్ట్ అయినప్పుడు అలాంటి వాళ్ళకి చాలా తొందరగా సక్సెస్ అవుతారు. ఈ 2, 7, 6 అనే మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్లో కానీ వాళ్ళ మొబైల్ నెంబర్లో కానీ ఎక్కడున్నా కూడా వాళ్ళు స్పోర్ట్స్ రంగంలో సక్సెస్ అవ్వడానికి వాళ్ళ కష్టానికి తొందరగా ఫలితం పొందడానికి ఉపయోగమవుతుంది. 2 అంటే చంద్రుడు, మనస్కారకుడు. మనం ఎప్పుడు ఏ పని చేసినా కూడా మనకి మనసు ప్రేరేపించాలి. మనం చూడు మన మనసు బాగాలేదు, నేను చేయను, నేను ఇలా ఉన్నాను, నేను చేయలేను, చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైతే పని చేస్తారు, లేకపోతే లేదు. అది కానీ ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఉండాల్సిన లక్షణం ఏంటి? డిసిప్లైన్. అంటే ఎప్పుడు చూసినా కూడా వాళ్ళకు టైం టు టైం వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని పనులు ఉన్నా కూడా వాళ్ళ లక్ష్యాన్ని ఎప్పుడూ కూడా మరవకుండా చెయ్యాలి. ఆ మనసు ప్రేరేపించాలి. ఆ చంద్రుడు ఏం చేస్తారు? మనస్కారకుడు. మనకి ఏ పని చేయాలన్నా కూడా మనకి ఇది కావాలి అది కావాలని మనం ప్రేరేపిస్తూ ఉంటాడు. 7 అంటే కేతువు. ఎప్పుడు కూడా మనం ఎక్కడికైనా సక్సెస్లో రంగాన వాళ్ళ క్రియేషన్ మనకి ఏదన్నా కూడా చెయ్యాలంటే కూడా ఆటల్లో పాటల్లో ముందుకెళ్ళాలి, చెయ్యాలి అంటే మనం ఎక్కువ క్రియేటివ్గా ఉండాలి. ఆ క్రియేటివ్ నెట్ని సృజనాత్మకతని పెంచుతుంది. 6 అనేది శుక్రుడు. మనకి ఎంత చేసినా కూడా ఎక్కడ చేసినా కూడా మనకి ఆ కళలకు అధిపతి 6. ఆ కళల్లో ఈ 6 తీరాలు చేయాలంటే ఈ శుక్రుడు మనకి బాగా ఆధిపత్యం వహిస్తాడు. ఆ శుక్రుడి యొక్క 6 అనే నెంబర్ మనకు సపోర్ట్ అయిందనుకోండి, మనం ఈజీగా ఆ కళల్లోకి 6 తీరటానికి సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంత చిన్నగా ఎంతోమంది ఎన్నో చిన్నప్పటి నుంచి కష్టపడి, ఇప్పుడు ఒలింపిక్స్ ఉన్నాయి, ఏదైనా రావాలి 4 సంవత్సరాలు కష్టపడతారు. 4 సంవత్సరాలకి ఒకసారి ఉంది కానీ ఆగరు కదా. అంత కష్టపడ్డ ఒక్క అడుగు తేడాతో ఓడిపోతారు. అలాంటి వాళ్ళు మేము ఎంతోమంది ఎన్నో రంగాల్లో ఆటల్లో పాటల్లో ఎదగాలి చేయాలనుకున్న వాళ్ళు ఎన్నో పొటెన్షియల్ పెడతారు. ఒక నెంబర్ మార్చుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ మారుతుంది అన్నప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కానీ వాళ్ళ మొబైల్ నెంబర్లో కానీ ఉన్నాయంటే లేవు అనుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఒక మంచి లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటే వాళ్ళు అనుకున్న స్పోర్ట్స్ రంగంలో ముందుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. చూశారు కదండి, హరిణి గారు చెప్పినట్టుగా స్పోర్ట్స్ రంగంలో ఎవరైతే రాణించాలనుకుంటున్నారో ఈ 276 అనే నెంబర్ని మీ మొబైల్ నెంబర్లో చేర్చుకోండి. ఇంకా ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నా కానీ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ హరిణి మేడంని కాంటాక్ట్ అవ్వండి.